అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము పాపూరు గ్రామం, కౌతల మండలం, కర్నూలు జిల్లా వాసస్థులైన రామన్న గారి ఇంటి దగ్గర వచ్చినామన్నమాట. ఇంతకుముందు వాళ్ళ దగ్గర జవారి ఎద్దులు ఉండేవి, ఇప్పుడు కొత్తగా సీమపు ఎద్దులు తెచ్చినారన్నమాట. చూద్దాం అవి ఎక్కడి నుంచి తెచ్చినారో, వాళ్ళకి ఇష్టపడి తెచ్చినారా, సేద్యానికి ఎలా పోతున్నాయి ఏం కథ అనేది మనము పాపూరు గ్రామానికి వచ్చినామన్నమాట. ఆయన రైతన్న మాటలు విందాం. ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోవాలి. నమస్కారం. మీరు రైతులేనా మీరంతా? రైట్. మన మధ్యలో ఉన్నటువంటి సీమపు ఎద్దులు, కొత్తగా సాగు చేసినటువంటి ఎద్దులు ఆయన దగ్గర వచ్చినామన్నమాట, రైతు దగ్గర. చూద్దాం, ఆయన మాటల్లో విందాం ఎలాంటి ఎద్దులు కొనుక్కున్నారో ఏం కథ అనేది. చెప్పండి, ఈ ఎద్దులు కొనడానికి ఏం మీ కారణము? ఎద్దులు ఉన్నాయి, అవి అమ్మినాము, 10 సెంటర్లు తోలినాము. అనేవి నాకు ఇంకా కావాలని చూస్తే ఇప్పుడు జనరేషన్ అందరూ కిలారి కానీ, ఒంగోలు జిత్తలు కానీ, సీమపు ఎద్దులు కానీ తోలుతారు. కాబట్టి ఇంతకుముందు వాళ్ళు 10 సంవత్సరాలుగా జవారి ఎద్దులే తోలినారనమాట. అవి కూడా కొద్దిగా ముప్పైనాయి, అందుకే వాళ్ళు అమ్మినారు. అవి ఎంతకు అమ్మినారు? 40,000 అమ్మినారు. ఇప్పుడు ఇవి ఎంత పడినాయి మీకు? 85,000. ఏమన్నా ఎక్కువ రేటు చెప్పినారా వాళ్ళు? 1,00,000 పైన అట్లా? 1,10,000 చెప్పినారు. 1,10,000 చెప్పినారు. మీరు అటు ఇటు బేరంతో 85,000 చెప్పినారు. రైట్. మీరు చెప్పండి, ఈ ఎద్దుల గురించి ఎలా ఏం కథ అనేది. సీమపు ఎద్దులు ఈ జనరేషన్లో మంచి బాగా పని చేస్తాయా? ఏం చేస్తామని తెచ్చినాం సార్. ఇప్పుడు అవి చిన్న ఉండే ఫస్ట్. అవును. అవి చాలా ముసలా ఉంటే 10 సంవత్సరం తోలినాము. ఇప్పుడు కొత్తగా తెచ్చినాం సార్. మరి 10 సంవత్సరాలు తోలినారు కదా, అవి మీకు గిట్టుబాటు అయినాయా? బాగా పని చేసినాయా లేదా నష్టం ఏమైనా జరిగినాయా? బాగా వర్కౌట్ అయ్యి. మరి అవే జవారి ఎద్దులు తీసుకోవచ్చు కదా, ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద ఎద్దులు. మా పిల్లలకి మరి బాగా నచ్చినావు కాబట్టి తెచ్చినాం. ఓకే. అవి హరివాణం నుంచి తెచ్చినారు మీరు. హరివాణ వాళ్ళ పేరు అక్కడ? కర్లింగప్ప. ఏం తోలు వాళ్ళు? రైట్. వీళ్ళు అక్కడ హరివాణం నుంచి తెచ్చినారనమాట. అక్కడ కూడా మంచి మంచి ఎద్దులు, సీమపు ఎద్దులు పశుపోషకులు ఉన్నారు. రైట్. ఇలాంటి ఎద్దులు మన ఊర్లో కూడా రైతన్న కూడా తెలుసుకోవాలని మరి మంచి ఎద్దులు కూడా తెచ్చుకున్నారు. వీటికి ఏమన్నా తన్నేవి, పొడిసేవి ఏం ఫుల్ భరోసా? గడం కానీ, మడక్ కానీ, ఏమన్నా కాళ్ళు గీళ్ళు ఏమన్నా ఉన్నాయా? తుడి గీళ్ళు ఏమన్నా? అంతా భరోసా ఇచ్చినారు. ఓకే. వాళ్ళు కూడా, రైతులు కూడా చక్కగా భరోసా ఇచ్చినారనమాట. డబ్బులు ఎంతైనా కానీ ఎద్దులు మనకు ముఖ్యమనిసి ఆయన 85,000 పెట్టి తెచ్చినారు. పళ్ళు అన్నీ వేసినాయా? ఇప్పుడు కడమలుపులు ఇప్పుడు వేసినాయి అన్నమాట. అనేది పొడిసేది ఏం లేదు, పిల్లలైనా కూడా పట్టుకోవాలి. మనం ఈ సేకరించినటువంటి రైతులు గారి మాటల్లో ఇలా ఉన్నాయి. ఆయన ఇష్టపడి తెచ్చినారు అనమాట. చూద్దాం, ఇంకా ముందు ఏమైనా వాళ్ళు పెద్ద సైజులో కనుక్కుంటారా లేదా కిలారీ ఏమైనా తెచ్చుకుంటారా అనేది తెలుసుకుందాం. ఓకే.